మీకంటే ఒక కానిస్టేబుల్ బ్రహ్మాండంగా చేస్తాడు అక్కడ. ఆ ఎస్పీ పల్నాడు అతను అనవసరంగా కాకి చొక్కా వేసుకున్నాడు. వీళ్ళకి చొక్కా ఏది లేదనుకుంటా, వైసీపీ వాళ్ళకి చొక్కా ఉందా? ఏదో 3 రంగుల బ్లూ చొక్కా వేసుకొని తిరగాలి ఆయన. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రెడ్డి గారు, పోలీస్ ఆఫీసర్ కాదు. పల్నాడు ఎస్పీ అసలు అతను పోలీస్ ఆఫీసర్ అని అనకూడదు. అతన్ని వైఎస్ఆర్ కార్యకర్త అండ్ పోలీస్ ఆఫీసర్, అది ఆయన హోదా. అతనేమి చేస్తున్నాడో తెలియలేదు. నిన్న సభను భగ్నం చేయటానికి ఆయన శాయశక్తుల ప్రయత్నం చేశాడు. 1,50,000 మంది వస్తారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చారట. అక్కడ 10 లక్షల పైన జనం వచ్చేటప్పటికి ఈ సభను భగ్నం చేయాలని ఇంటెలిజెన్స్ డీజీ కూడా కంకణం కట్టుకున్నాడు. ప్రధానమంత్రి మాట్లాడే సభలో మైక్ డిస్టర్బ్ అవుతుంది, దూరంగా పంపించండి అని చెప్పినా కూడా చేయకుండా 11 నిమిషాలు ఆయన పలుసార్లు మైక్ డిస్టర్బ్ అయితే ఎవరిది అది? పోలీసుల వైఫల్యం కాదా? పోలీసుల చేతకాంతనం కాదా? పోలీసుల అసమర్థత కాదా? అసలు రాష్ట్రంలో పోలీస్ శాఖ ఉందా, నిద్రపోతుందా అని చెప్పి నేను అడుగుతున్నాను. అసలు డీజీనా మీరు? డీజీ అని చెప్పుకునే అర్హత ఉందా మీకు? సిగ్గుమాలిన వ్యవహారం. ఆయన అంట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోతే ఈయన రాజీనామా చేసిపో, అప్పుడు దాకేందుకు ఇప్పుడే వెళ్ళిపో. ఎటు ఆయన 30 రోజులు 35 రోజులు వెళ్ళిపోతాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే డీజీ గారు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టి వెళ్ళిపోతాడంట. ఇంటెలిజెన్స్ డీజీ వెళ్ళిపోతాడంట, ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు. ఈ పల్నాడు ఎస్పీ అయితే ముందే పారిపోతాడు. మీరందరూ పోలీస్ ఆఫీసర్లండి, ప్రజలను రక్షించేవాళ్ళని మీరు, ప్రజాస్వామ్యాన్ని కాపాడేవాళ్ళని మీరు. జగన్కు సేవ చేయటంలో, ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి సేవ చేయటంలో పునీతులు అవుతున్నారు తప్పితే ప్రజా సంక్షేమాన్ని చూడటంలో కాదు అని చెప్పి కూడా తెలియచేస్తున్నాం. అందుకే మేము మొత్తం ఆధారాలతో సహా ఈ రోజున చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మీనా గారిని కలిసాం. ఆ 4 అధికారులు ఉండటానికి వీలేదు. 4 అధికారుల మీద డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మిస్టర్ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఐజీ గుంటూరు రేంజ్ మిస్టర్ పాల్రాజ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త ఎస్పీగా పనిచేస్తున్న శివశంకర్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ. ఈ 4 మీద కూడా సివియర్ యాక్షన్ తీసుకోవాలి. ఇమ్మీడియట్ కావాలని వాళ్ళు ఉన్న పొజిషన్లో నుంచి తొలగించాలి. ఎన్నికలకు సంబంధించిన ఏ డ్యూటీ కూడా 4 ఇవ్వటానికి లేదు. ఎన్నికలు సజావుగా సాగాలనుకుంటే ఆ 4 వెంటనే ఎన్నికల విధుల నుంచి, ప్రజెంట్ పొజిషన్ నుంచి తొలగించాలని చెప్పి కూడా రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఎలక్షన్ కమిషన్ తొలగించడం జరిగింది. వెంటనే వితిన్ ఏ డే ఆర్ 2, 1-2 రోజుల్లోనే ఈ 4 అధికారులను కూడా వారి విధుల నుంచి తొలగించి ఎన్నికలు సజావుగా సాగవు. ఈ 4 ఉంటే ఎన్నికలు సాగవు. జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గెలవాలని శాయశక్తిలో ప్రయత్నం చేస్తారు. అవసరమైతే వీళ్ళు దొంగోట్లు కూడా వేసేటట్టున్నారు. 4 దొంగోట్లు వేయించేటట్టుకున్నారు 4 దగ్గరుండి. అందుకని ఈ 4 ఉంటే ప్రజాస్వామ్యానికి చేటు కనుక ఈ 4 వారి విధుల నుంచి తప్పించాలని చెప్పి కూడా కోరటం జరిగింది. భారతదేశంలో ఎక్కడా కూడా ఒక మైక్ డిస్టర్బ్ అయితే ప్రధానమంత్రి 11 నిమిషాలు కరెంటు పోయింది. కరెంటు పోతే పోలీసులు కరెంటు వాళ్ళతో మాట్లాడొద్దండి. కరెంటు పోతే మేమేం చేస్తాం? మేమేం చేయటం ఏంటి? అసలు ప్రైమ్ మినిస్టర్ సభకు కరెంటు పోద్దండి. అరే జగన్మోహన్ రెడ్డి ఆకాశంలో వెళ్తే రోడ్డు మీద ఈ ఫన్నీ పోలీస్ రోడ్డు మీద కూడా ట్రాఫిక్ చేసినట్టు, ఆకాశంలో పోతే కింద వాడు ఏం చేస్తాడండి? రోడ్డు మీద కూడా ట్రాఫిక్ రెగ్యులేట్ చేసే ఫన్నీ పోలీస్ ప్రధానమంత్రి వస్తే మీరు చేయరా? కరెంటు పోతే మీరు పట్టించుకోరా? మైకు అక్కడ ఆ సౌండ్ సిస్టమ్ పెట్టిన దగ్గర తొక్కుతున్నారంటే మీరు రెగ్యులేట్ చేయరా? 1,00,000 మంది రోడ్ల మీద ఉన్నారు, మా వాళ్ళ బస్సుల్లోనే కూర్చొని ఉన్నారు. ఈ పోలీసుల అసమర్థత వల్ల, ఈ పోలీసుల చేతకంతనం వల్ల 1,00,000 మంది రోడ్ల మీద ఉన్నారు. బస్సు దిగి వెన్యూలోకి వెళ్ళలేకపోయారు. 2-3 కిలోమీటర్ల దూరంలో ఆపేశారు బస్సులన్నీ కూడా.
అందుకని ఈ అసమర్థ పోలీస్ అధికారులు నలుగురిని తొలగించాలని కోరటం జరిగింది. అన్ని సాక్ష్యాలు విన్నారు, అన్నీ చూపించాము ఆయనకి, తప్పకుండా యాక్షన్ తీసుకుంటున్నారు. కనుక మీ అంతటి మీరే గౌరవంగా ఈ నలుగురు అధికారులు కూడా తొలగిపోవాలి. ఎలక్షన్లు అయ్యేంత వరకు ఎక్కడ ఫోకల్ పొజిషన్లో వీళ్ళు ఉండటానికి వీలేదని చెప్పి కూడా మేము అక్కడ డిమాండ్ చేశాం. థ్యాంక్ యూ. మన భారతదేశ చరిత్రలోనే ఒక ప్రైమ్ మినిస్టర్కి ఇంతకుముందు మీరు తెలంగాణలో కూడా చూసుంటారు, అక్కడ ముఖ్యమంత్రి ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళకపోవడం, కనీసం కర్టసీస్ కూడా చేయని పరిస్థితి చూసాం. ఇవాళ ఏ పరిస్థితి అయిందో మనం చూస్తున్నాం. ఇవాళ ప్రజలు యాక్సెప్ట్ చేయరు కొంతమందిని. అలాగే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చిన తర్వాత 2 లక్షల మంది జనం అని చెప్పిన తర్వాత ఇది ఇంటెలిజెన్స్ వాళ్ళు నిన్న దరిదాపుగా 8 లక్షల నుంచి 10 లక్షల మంది వచ్చారు. బప్పూడి నుంచి గణపవరం వరకు ట్రాఫిక్ ఆగిపోయింది. అక్కడి నుంచి మన ఒంగోలు రూట్లో 5 కిలోమీటర్లు ఆగిపోయింది. రావాల్సిన వాళ్ళందరూ కూడా డయాస్ మీద రాకుండా 80% రోడ్ల మీద ఆగిపోయారు. కేవలం వాంటెడ్లీ ఈ సభని భగ్నం చేయాలనేదే ఈరోజు వైసీపీ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మేము పాసులు అడిగితే ఈ హెలిప్యాడ్ నుంచి రిసీవింగ్ దగ్గర నుంచి కూడా పాసులు అడిగితే మేము 11 o'clock మేము రిక్వెస్ట్ చేస్తే ఎస్పీ రవిశంకర్ రెడ్డి గారు కానీ ఎవరు లిఫ్ట్ కూడా చేయనటువంటి చివరికి మీ ఎస్పీజీకి కంప్లైంట్ చేసి ఢిల్లీకి ఫోన్ చేస్తే ఢిల్లీ నుంచి ఫోన్ చేస్తే అప్పుడు వీళ్ళు పాసులు ఇవ్వడం జరిగింది. అంటే డయాస్ మీద ఉన్న పక్కన గెస్టులకు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా హెలిప్యాడ్ దగ్గర రిసీవ్ చేసుకోవడానికి కొంతమందిని మేము పేర్లు ఇస్తే ఒక 80 మంది పేర్లు వాళ్ళని కూడా అలౌ చేయాలి. ఆఖరికి మోడీ గారికి ఒక 6 మహిళలు సన్మానం చేద్దామని ఒక ప్లాన్ ప్రకారం ఢిల్లీ నుంచి వచ్చిన లిస్టుకి వాళ్ళకు కూడా 6 ఇవ్వలేనటువంటి పరిస్థితి. చివరికి అంటే ఇది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఎవరైతే చదువుతున్నప్పుడు బొకేలు షాల్స్ కూడా రానివ్వలేవు ఈ పోలీసులు. ఇప్పుడు దాకా ఏదైతే మేము చెప్పామో అక్కడ ఉన్న ఎస్పీ అసలు ఎస్పీ గారికి షాల్స్ను బొకేలు ఉండేది ఎస్పీజీ వాళ్ళు చూసుకుంటారు. కానీ ఎస్పీజీ దాకా వెళ్లకుండానే వచ్చినట్టు తీసుకొని అక్కడ డస్ట్బిన్లో పడేశారండి. ఆఖరి దేవుడి బొమ్మలతో సహా రాని వెళ్ళిపోండి బయటకని. ఏం అరాచకం ఇది. సో దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అందుకని ఈ రోజున ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చి మరి రాబో కాలంలో మళ్ళా చాలా మీటింగ్స్ ఉంటాయి. ప్రైమ్ మినిస్టర్ గారి అమిత్ షా గారి కూడా ఇటువంటి దుర్మార్గమైన చర్యలు జరగకుండా ఉండాలని ఈ ప్రభుత్వానికి దీనికి సిఎస్ గారు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. జవహర్ రెడ్డి గారు రాజేంద్రనాథ్ రెడ్డి ఏ విధంగా రెస్పాన్సిబిలిటీ ఆయన కూడా, ఎందుకంటే స్టేట్లో లా అండ్ ఆర్డర్ కానీ లేకపోతే వచ్చిన విఐపీస్ని రిసీవ్ చేసుకుంటూ పంపించే బాధ్యత కూడా ఆయనకు ఉంది. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరిచి మీరు ప్రభుత్వం యంత్రాంగంగా పనిచేయాలి తప్పితే ఒక వ్యక్తులకో లేదా ఒక పార్టీకో కొమ్ము కాసే విధంగా పనిచేయకూడదని చెప్పి మరొకసారి మేము చెప్తూ ఈ విషయాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి ఆల్రెడీ ఈ యొక్క ఏదైతే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఉందో వాళ్ళకి రిపోర్ట్ చేయబోతున్నాం. దానికి తగ్గ విధంగానే ఇక నుంచి కనుక ఇలా జరిగితే వాటి మీద చర్యలు కూడా మనవి చేస్తూ ఇప్పుడు మన సోదరుడు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు బండ్రెడ్డి రామకృష్ణ, జనసేన పార్టీ నాయకుడిని. ఈ రోజున ఉమ్మడిగా మరి బీజేపీ, జనసేన, తెలుగుదేశం అందరం కలిసి మరి ఎలక్షన్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. దానికి ముఖ్య కారణం మనం నిన్నటి జరిగినటువంటి సభ దగ్గర నుంచి చూసుకుంటే మనందరం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం అయితే అలాంటి ప్రజాస్వామ్యానికి అధినేత అయినటువంటి ప్రైమ్ మినిస్టర్ గారు మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తే మరి భద్రతా పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేనటువంటి పోలీస్ యంత్రాంగం మరి విఫలమైంది. స్వయాన ప్రధానమంత్రి గారు వచ్చి ప్రకటించే సభలో మరి 11 నిమిషాలు కరెంటు లేకుండా చేశారు. మరి ఎక్కడికి పోతున్నామో అర్థం కానటువంటి ఇది. ఇలాంటి సిబ్బందిని పెట్టుకుని ఇలాంటి పోలీస్ వ్యవస్థను పెట్టుకుని ఎన్నికలు చేయడం చాలా కష్టం. ఖచ్చితంగా మార్పులు తీసుకురావాలని చెప్పి ఎలక్షన్ కమిషనర్ గారికి మేము విజ్ఞప్తి కోరాం. ఖచ్చితంగా ఇది భారత ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి పెద్ద అవమానంగా భావిస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి గారు ఉన్నటువంటి సభలో ఆడియో పనిచేయకుండా చూశారు. మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరి పోలీసులు కానీ పోలీస్ సిబ్బంది కానీ మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. అక్కడ మరి స్పీకర్స్ ఉన్న చోట మరి జనాల్ని అలౌ చేయకూడదని తెలుసు. ఖచ్చితంగా అక్కడ వాలంటీర్ల మాట వినే ప్రసక్తి లేదు. అంత పెద్ద మనిషి మరి స్వయాన ప్రధానమంత్రి గారు అక్కడికి వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ప్రోటోకాల్స్ తీసుకోవాలి, ఎన్ఎస్జీ ఖచ్చితంగా చెప్పింది మరి పోలీస్ డిపార్ట్మెంట్కి. అయినా సరే పోలీసులు విఫలమయ్యారు. ఖచ్చితంగా ఈ వ్యవస్థతో మనం
ఎన్నికలు చేయడం చాలా కష్టం. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ మరి తీసుకోవాల్సిన మార్పులు చేర్పులు తప్పకుండా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విజ్ఞప్తి చేసాం అందరం కలిసి. ఖచ్చితంగా మరి ఎలక్షన్స్ మరి శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలంటే ఈ మార్పులు చేయాలి. మరి ప్రధాన ఎలక్షన్ కమిషనర్ గారికి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ గారికి మరి విజ్ఞప్తి చేశాం. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, ఇది ప్రజాస్వామ్యం మీద దాడి. మరి కనీసం ఎస్పీ గారు అక్కడ లేకపోవడం చాలా బాధాకరం. ప్రైమ్ మినిస్టర్ గారు స్వయాన ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారు అంటే ఎస్పీ గారు ఆ సభలో ఉండాలి. మరి ఆ సభలో ఉండకపోకుండా అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయన ఎస్పీ ఆఫీసులో కూర్చుండడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది, అక్కడ ప్రజా నష్టం జరిగే అవకాశం ఉంది. మరి అలాంటివి మరి జాగ్రత్తలు కూడా తీసుకోలేనటువంటి ప్రభుత్వ యంత్రాంగం మరి పోలీస్ యంత్రాంగం ఖచ్చితంగా మారాలి అని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేసాం. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ మా కోరికను మన్నించి తీసుకోవాల్సిన మార్పులు తీసుకుంటుందని చెప్పి